మంచిది. ప్రార్థించినటువంటి పాస్టమ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలను ఒకసారి మనం చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరువచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలను మనం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యంలో మనం నేర్చుకోగలిగితే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చీమల యొద్దకు కూడా వెళ్ళి నేర్చుకోమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చీమల దగ్గర మనమేం నేర్చుకుంటామని కొన్నిసార్లు మనం అనుకుంటాం. చీమలు చిన్న జీవులు, అల్పమైన జీవులు, అల్పాయుష్కాలం కలిగినటువంటి జీవులు. వాటి దగ్గర మనం నేర్చుకునేది ఏముంది సార్? మనల్ని చూసి అవి నేర్చుకోవాలి, కానీ వాటి దగ్గర మనమేం నేర్చుకుంటామని చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తాం. అయితే దేవుడు ఒకసారి దాన్ని తెలియజేశాడంటే అదంత ఆషామాషిగా ఉండదు. దాని వెనక ఏదో అర్థం, పరమార్థం దాగి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేర్చుకునే విషయాలలో ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా మనం నేర్చుకోవచ్చు. మంచి విషయం అయితే, చెడు విషయం అయితే నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మంచి అన్న విషయం ఏదైనా ఉంటే అది శత్రువు దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు, మనకంటే చిన్నవారి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మానవుని జీవితంలో నేర్చుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకునే కొలది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, నేర్చుకునే కొలది మన జీవితం మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో మనం నేర్చుకోవడానికి సిద్ధ మనస్సు కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చీమలతో మాత్రమే కాదు, దేవుడు అంటుంది ఏంటంటే, ఆకాశములను చూడము, ఆయన మహిమను వివరిస్తున్నాయంట. పర్వతములు, కొండలు, శిఖరములు ఆయన కీర్తిని ప్రచురించుచున్నవి అంటాడు కీర్తనకారుడు. అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టి ఆయనను గురించి వివరిస్తూ ఉన్నప్పుడు మనం దేని ద్వారానైనా దేవుని యొక్క ఔన్నత్యమును మనం నేర్చుకోగలం. కాబట్టి నేర్చుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. ఒకసారి అన్ని రంగాలలో జ్ఞానం సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అతడు పడవ దాటి వెళ్ళిపోవాలంట. ఆ పడవలో ప్రయాణం చేస్తూ, ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను ఇంత జ్ఞానం కలిగిన వాడిని కదా అనే అహంకారంతో, గర్వంతో ఆ పడవ నడుపుతున్నటువంటి పిల్లలతో మాట్లాడుతూ అంటాడంట, రేయ్, నువ్వు చదువుకోకుండా ఏం చేసావురా ఇంతకాలం? ఆ భూమి మీద ఎంతో జ్ఞానం ఉంది, అది ఏది నేర్చుకోకుండా ఈ పడవ నడుతూ బ్రతికితే ఎలా బ్రతుకుతావు? ఎలా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావు? నీకు వృక్షశాస్త్రం ఏమో తెలుసా అన్నాడంట. అయ్యా, నాకు దాంతో ఏం పని ఉందండి, నేనేదో పని చేసుకుని బతికేవని, నాకు వృక్షశాస్త్రంతో ఏం పని ఉంది? వృక్షశాస్త్రం అంటే చెట్లను గూర్చినటువంటి అధ్యయనం. చెట్లను గూర్చి నేర్చుకుని వాడేం చేస్తాడు? తెలియదు సార్, నాకు దాని గురించి ఏం తెలియదంటే, మరి జంతు శాస్త్రం తెలుసా అన్నాడంట. తెలియదు సార్, నాకు జంతువుల గురించి కూడా తెలుసుకుని నేనేమి ఉపయోగపడతాను, కాబట్టి జంతు శాస్త్రం తెలీదు, వృక్షశాస్త్రం తెలియదు, నాకు ఏ శాస్త్రాలు తెలియదండి అన్నాడంట. ఒరే, ఇలాగైతే నువ్వు ఎప్పుడు బాగుపడతావు, ఎలా బాగుపడతావు అని చెప్పి మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండగానే ఆ సముద్రంలో ఆ తుఫాన్ రేగిందంట. వాడు అన్నాడు, పిల్లోడు, సార్ మంచిది, ఇంక అన్ని శాస్త్రాలు తెలిసే, మరి ఈత శాస్త్రం తెలుసా సార్ అన్నాడంట. ఎందుకురా అంటే, ఇదిగో ఇంత తుఫాను రేగింది, ఇప్పుడు ఇక్కడి నుంచి బ్రతికి బయటపడాలంటే ఏ శాస్త్రం తెలియాలా? ఈత శాస్త్రం తెలియాలి కదా సార్. నీకు ఈత శాస్త్రం తెలుసు అంటే, రే నాకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఇది మాత్రం తెలియదు అన్నాడంట. అంటే ఆ సందర్భానికి ఏది ఉపయోగపడిందో వాడు నేర్చుకున్న విద్య వాడికి ఉపయోగపడింది, వాడికి అవసరం లేదు. కానీ ఈరోజు చీమల దగ్గరికి వెళ్ళి దేవుడు నేర్చుకోమంటున్నాడు. చీమల దగ్గర మాత్రమే కాదు, దేవుడు అనేక సందర్భాల్లో చాలా విషయాల్లో మనం నేర్చుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం నేర్చుకోగలిగితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో చేపల నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏమో దేని నుంచి?
చేపల దగ్గర ఏం నేర్చుకుంటాం? ఎలా ఈదాలో నేర్చుకుంటాము, అంతేనా? బైబిల్ గ్రంథంలో ఒక 2-3 సందర్భాలు చూపిస్తా సమయాన్ని బట్టి. చేపల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. 3 సందర్భాలలో 3 చేపలను గురించి ధ్యానం చేస్తూ ఆ 3 చేపల ద్వారా మనం ఏం నేర్చుకోగలిగో ఆలోచన చేద్దాం క్లుప్తంగా. మన అందరికి తెలిసిన సందర్భాలే అయినా క్లుప్తంగానైనా వాటిని గురించి మనం ఏం నేర్చుకోవచ్చో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఆ విధంగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనకు మొట్టమొదటి గుర్తొచ్చే సందర్భం ఏది? అక్కడికి రండి, అయితే యోనా గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. చాలు, ఇక్కడ ఒక పెద్ద చేప మనకు కనిపిస్తుంది. మత్స్యము అనగా చేప, లేదా చేపలలో పెద్ద జాతి కలిగింది అయితే ఒక తిమింగలం అనుకోండి, బహుశా మనకు అర్థం అవడానికి. యేసుక్రీస్తు వారు దేవుడు యోనాను తన రాజ్య స్వార్థలో వాడుకుంటూ ఉన్నప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, చూడండి. 2వ వచనం చదువుదాం. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి వారికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇక్కడ దేవుడు యోనాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇదిగో నినేవే పట్టణస్థుల పాపం బహు భయంకరమైనది, ఆ పాపములో నుంచి విడిపించబడే అవకాశం ఉందని, ఆ పాపములో నుంచి విడిపించగలిగే దేవుడు ఉన్నాడని, ఆ పాపములో నుంచి మిమ్మల్ని క్షమించి మరలా మంచి స్థితిలోనికి తీసుకురాగలిగే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని వారికి బోధించమని చెప్పి దేవుడు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై చెప్పిందట. దేవుని మాట చెప్పినట్టుగా చేయాల్సినటువంటి భక్తుడు దేవుని దాసుడైన యోనా గారు ఆయన మాట వినకుండా, లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్తాడంట? తార్సీస్కి వెళ్తాడంట. తార్సీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో, ఆ నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరంగా తుఫాను రేగింది. ఆ సందర్భాలన్నీ మనకు తెలిసే. అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటిని పడవేస్తున్నారు, తినుధాన్యములను పడవేస్తున్నారు, తినుబండారములను పడవేస్తున్నారు. వస్తువులన్నింటిని పడవేసి ఆ ఓడను తేలిక చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఈ తుఫానులో మునిగిపోతుందేమో అని చెప్పి వారు ఉన్న వాటన్నిటిని కోల్పోతున్న సందర్భంలో అయ్యగారు యోనా గారు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడట? అమరమునకి వెళ్ళి పడుకున్నాడట. కింద ఓడు లోపలికి వెళ్ళి దిగి కింద పడుకున్నప్పుడు వారు వచ్చి మాట్లాడుతుంటాడు, ఇదిగో ఓయి నిద్రపోతా లే, నీకేమొచ్చినదని చెప్పి వారు వచ్చి ఆ ఓడవారు వచ్చి అతనిని లేపుతూ ఉన్నప్పుడు లేచి అంటాడు, ఇదిగో నేను హెబ్రీయుడను, మహాకాశములను సృజించిన దేవుడైన యెహోవా బిడ్డను నేను. సాక్ష్యం అయితే బాగానే ఉంది, మరి జీవితం చెప్పుకున్నంత గొప్పగుందా? ఏమ్మా, చెప్పుకోవడానికి బాగానే చెప్పుకుంటాం మనం కూడా. 1.5 గంటకు తక్కువ ప్రార్థన చేయండి సార్ అంటారు కొంతమంది. ఏదైనా చిన్న గొడవ జరిగిందంటే చూడాలి వాళ్ళ మాటలు ఎట్టుంటాయి అనేది కదా. 1.5 గంటల ప్రార్థన చేస్తే బూతులు ఎట్లా వస్తాయండి? 1.5 గంటలు 2 గంటలు ప్రార్థన చేస్తాం సార్, నేను 1/2 గంట తక్కువ లేయను సార్ మోకాళ్ళ మీద నుంచి అంటారు. మంచిదే, ఆత్మీయంగా బలపడడం ఎదగడం మంచిదే, కానీ ఆ ప్రార్థనా జీవితం మన సాక్ష్యం మీద ప్రభావం చూపాలా. ప్రార్థనలో మాత్రమే బాగా ఉండే సాక్ష్యం బాగోలేకపోయినా, మాటలు బాగోలేకపోయినా బాగోదు. అందుకనే యోనా భక్తుడు చూడ్డానికి హెబ్రీయుడు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుని బిడ్డను అంటాడు. చూడండి 9వ వచనాన్ని చూస్తే, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చెప్పుకోవడానికి సాక్ష్యం బాగానే ఉంది, కానీ ఆ భయము ఆ భక్తి రెండూ కనిపించట్లేదు ఈ సందర్భంలో. అతడు చాలా భక్తి కలిగిన వాడే. ఈ ఒక్క సందర్భాన్ని బట్టి మనం అపార్థం చేసుకోకూడదు, కానీ యోనా చాలా భక్తి కలిగిన వాడు. తర్వాత చాలా ప్రయాసపడ్డాడు. నినేవే పట్టణస్థులు ఒక్కరు కూడా నాశనం కాకుండా రక్షించబడేంతగా ప్రయాసపడ్డాడంట. అంత ప్రయాసపడి తిరిగి అలసిపోయినా, సొలసిపోయినా, చెమటోడ్చుతున్నా, కాళ్ళు నొస్తున్నాయన్న, వీపు నొస్తుంది, తల నొస్తుందన్న ఏది లెక్క చేయకుండా
ఒక్కడు కూడా నాశనం కాకుండా నినేవే పట్టణాన్ని రక్షించడంలో అతడు సఫలుడయ్యాడని, దేవుని పనిలో పాలిభాగస్తుడయ్యాడని ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ అతడు చూపిన అవిధేయతను బట్టి, ఇదిగో ఈ తుఫాన్ ఆగిపోవాలంటే ఈ ఓడలో వస్తువులు పడేయడం కాదు, కానీ ఈ ఓడలో ఉన్న నన్ను తీసి సముద్రంలో పడేయండి అంటే, ఒరే నిన్ను పడేస్తే వెళ్ళారా, ఇంత సముద్రంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఈదుకుంటూ వెళ్ళడానికి ఒడ్డు దరి దగ్గర లేదే, నువ్వు ఎలా వెళ్తావు, ఎలా బ్రతుకుతావు, తిమింగలాలు వస్తాయో, పెద్ద పెద్ద చేపలు వస్తాయేమో, నిన్ను మింగేసినా, నిన్ను తినివేసినా, నిన్ను నమిలి కొరికేసినా మేమేం చెప్పుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత, నీ కుటుంబానికి మేమేం చెప్పుకోగలుగుతాం, నీ జనాంగానికి, నీ ప్రజలకు మేమేం చెప్పుకోగలుగుతాం, అది మా వల్ల కాదు, మేము ఆ దుష్కార్యం చేయలేమని చెప్తే, బాబు మీరు నా మీద కనికరం చూపొద్దండి, మీరు నా మీద కనికరం చూపే సమయం కాదు, కానీ దేవుడు మిమ్మల్ని కనికరించాలంటే ఇప్పుడు నా మీద కనికరం చూపకుండా నన్ను తీసి ఎత్తి నీటిలో వేయండి అనగానే ఎత్తి నీటిలో పడేశారంట. ప్రభువా ఈ పాపం మా మీద మా పిల్లల మీదకి రాకుండానుగా కానీ ప్రార్థన చేసుకొని పశ్చాత్తపడి అతన్ని ఎత్తి నీటిలో పడవేయగానే అక్కడ ఒక గొప్ప చేప కాచుకొని ఉందంట. మరి దేవుడు ఎప్పుడు నియమించాడు దాన్ని? ఆ టయానికి అక్కడ ఉండాలంటే దేవుని ప్లాన్ ముందుగానే ఆ చేపకు తెలియజేశాడేమో బహుశా. అందుకే మనం చూస్తాం చూడండి, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి పెట్టాడు ఆయన. ఆ చేపను అక్కడ ఉండాలని, అతని ఎత్తి పడివేసిన వెంటనే అతని మృంగి కడుపులో ఉంచుకోవాలని, 3 రాత్రింబగళ్ళు అతనికి ఏ హాని కలగకుండా చూసుకోవాలని చెప్పి అది నియమించబడిన నాటి నుండి ఎప్పుడొస్తాడా యోనా, ఎప్పుడు పడవేయబడతాడా, ఎప్పుడు తుఫాను రేగుతుందా, ఎప్పుడు నా పని నెరవేరుద్దామని చెప్పి అది ఎదురు చూసినట్టుగా, అది దేవుని మాటకు లోబడినట్టుగా, అది దేవుని మాటను ఆజ్ఞను మీరకుండగా అది నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఆ చేప నుండి మనం ఏం నేర్చుకోగలమంటే, మనం దేవునికి లోబడుతున్నామో లేదో ఆలోచన చేయాలి, దేవుని పని చేస్తున్నామో లేదో ఆలోచన చేయాల. ఎంత నమ్మకత్వాన్ని అది నిరూపించుకునింది అంటే, ఆ రోజు ఒక భక్తుడు నాశనం కాకుండా ఆ నీటిలో పడి వేరొక తిమింగలాలు వచ్చి అతన్ని నాశనం చేయకుండా అది మృంగి తన కడుపులో దాచుకుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదవగలిగితే, ఆ 2వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా పాతాళములో ఉన్నట్టుగా నేనున్నాను, మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి అని గొప్పగా కేకలు వేసి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి ఆజ్ఞ ఇచ్చాడంట. చూడండి 10వ వచనంలో మనం చదువుతాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దాని పని జరిగించేసింది, అది దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈరోజు నినేవే పట్టణస్థులకు వెళ్ళమన్న యోనా మాట వినకపోయినా ఎవరి మాట విన్నారు? దేవుని మాట. ఒక చేప దేవుని మాట వినింది. ఈరోజు యోనా మాట వినకపోయినా యోనా కొరకు ఏర్పాటు చేయబడిన చేప దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మింగివేసింది, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కక్కివేసిందంట. ఈరోజు దేవుని మాటకు మరి మనం లోబడుతున్నామో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. 2వ సందర్భాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 17వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసిన ఎడల మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ 2వ చేపను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ చేప ఏం చేసిందంటే దేవుని మాటను నెరవేర్చినట్టుగానే మరలా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథంలో నియమించబడిన చేప దేవుని మాటకు లోబడింది, దేవుని మాటను నెరవేర్చింది, దేవుడు అప్పగించిన పనిని అది నెరవేర్చి ముగించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 2వదిగా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ఒకసారి కపెర్నహూము అనే ఊరిలోకి వెళ్ళాడంట. ఏ ఊరు? కపెర్నహూము అనే ఊరిలోకి వెళ్ళగానే అక్కడ ఒక ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఏంటదంటే షెకేలు, 1/2 షెకేలు అనే ట్యాక్స్
కలెక్ట్ చేస్తూ ఉన్నారు, పన్ను వసూలు చేస్తూ ఉన్నారంట. రేయ్, మీ ఇంటి గుత్త కట్టరా, మీ కులాయి గుత్త కట్టరా అన్నట్టుగానే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. పన్ను వసూలు చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె దూరంలో ఉండగానే యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ గుత్తదారులు, ఆ సుంకపు గుత్తదారులు, ఆ ట్యాక్స్ని వసూలు చేసేటువంటి వ్యక్తి వచ్చి అడుగుతాడు. చూడండి ఒకసారి 24 వచనాన్ని చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలును చెల్లింపడా అని అడగగా చెల్లించును అనెను. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు, మీరు దేవుని కుమారుడు అంటున్నారే, ఆయన ఈ షకేలు చెల్లించడా, ఈ పన్ను కట్టడా అని అడుగుతూ ఉంటే పేతురు అంటాడు, కడతాడు. ఇదిగో ఇప్పుడే నేను ఇంట్లోకి వెళ్ళి ఆయన దగ్గర తీసుకొని వస్తానని చెప్పి ఇంట్లోకి పేతురు వెళ్తూ ఉండగానే యేసుక్రీస్తు వారు మొదట అడుగుతున్నాడు, ఏంటంట, ఏం పన్ను కట్టాలంట వాళ్ళని. ఆయనకి ఎట్లా తెలిసింది? పేతురు చెప్పాక కదా ఆయనకు అర్థం కావాల్సింది. అయ్యా, ఇట్లా బయటికి వెళ్తే వాళ్ళు నేను ట్యాక్స్ అడుగుతున్నారు, మరి నీవు నేను మనం పే చేయాలంటే ట్యాక్స్ కట్టాలా, అరశకేలు అనే ఒక ట్యాక్స్ ఉంది కదా, దాన్ని మనం పే చేయమంటున్నారు అని ఈయన చెప్తే, అప్పుడు ఒకవేళ బహుశా యేసుక్రీస్తు వారు సలహా ఇవ్వాల్సింది. కానీ ఆయన సర్వజ్ఞాని అని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. పేతురు వచ్చి లోపలికి వచ్చి అడగకముందే యేసుక్రీస్తు వారు మొదట అంటున్నాడు, ఏంటంట, ఎవరి దగ్గర వసూలు చేస్తారు వాళ్ళు, ఎవరు కడతారు? కుమారులు కడతారా, దాసులు కడతారా అని చెప్పి అడుగుతూ ఉంటే, అయ్యా దాసులే కదా కడతారు, కొడుకులు ఎందుకు కడతారు, కుమారులు ఎందుకు కడతారు, సొంత ఇంటి వాళ్ళు కదా వాళ్ళు ఎందుకు కడతారంటే, అయితే కుమారులు స్వతంత్రులే అని చెప్పి, అయినా సరే మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నువ్వేం చేయాలా, సముద్రానికి వెళ్ళి ఒక గాలం వేయి. ఏ చేప అయితే మొదట వస్తుందో ఆ చేప నోరు తెరిచి చూస్తే ఏముంటుందంట, అందులో ఒక షకేలు ఉంటుంది. అది తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు వెళ్ళి కట్టు అని చెప్పాడు పేతురుకి. ఇప్పుడు పేతురు వెళ్ళాడు అనుకో, పేతురు ముందుగానే మొదట్లో కొంత అవిశ్వాసిగానే కనిపించాడు. పేతురు మొదటగానే కొంత నమ్మని వ్యక్తిగానే కనిపించాడు. అల్పవిశ్వాసి అని యేసుక్రీస్తు వారే పిలిచాడు స్వయాన. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించావు అంటాడు. అట్లాంటి అల్పవిశ్వాసం కలిగిన పేతురు అంత నమ్మకంతో వెళ్ళింటాడా, మధ్యలో ఏమైనా డౌట్ వచ్చింటుందా? ఏమా, నమ్మకంతో నమ్మే వెళ్ళింటాడా, ఏమైనా మధ్యలో డౌట్ వచ్చింటుందా? నమ్మింటాడా? ముందే అల్పవిశ్వాసి. నేను వెళ్ళి గాలం వేస్తే ఏ చేప వస్తుందో ఆ చేప నోట్లో షకేలు ఉంటుందా? దాని నోరు ఉండేది ఇంత, అందులో ఒక షకేల్, ₹1 బిల్ల పెట్టామనుకోండి, అది ఇంకెక్కడ పట్టుకుంటుంది గాలాన్ని? నోటి నిండా షకేలే జరిపాయి, ఇంకెప్పుడు పట్టుకుంటుంది ఆ కొండిని, ఆ గాలాన్ని? కనీసం దాని నోరైనా ఖాళీగా ఉంటే ఏదో పట్టుకుంది, దాన్ని తీసుకురామంటే పట్టుకురావచ్చు. కానీ దాని నోరు నిండి ఉంది, షకేలుతో నింపబడి ఉన్నటువంటి ఆ చేప మరలా ఎలా గాలాన్ని పట్టుకుంటుంది అని చెప్పి బహుశా ఎన్నో రకాల ఆలోచనలు, సందేహాలు వచ్చున్నాయేమో, అనుమానాలు వచ్చున్నాయేమో. అయితే వెళ్ళి మొదట గాలం వేసిన వెంటనే, ఒకసారి ఎప్పుడైనా చేపలు పట్టేటప్పుడు చూడండి, ఒక 10 చేపలు వచ్చాయనుకోండి, అవి ఒకటి మెచ్చి ఒకటి పైకి ఎగురుతూ కిందికి పడుతూ ఉంటాయి. ఏమో గమనించారు ఎప్పుడైనా? ఒక వలలో చేపలు పట్టారనుకోండి, అవి పైకి నీటిలోకి బయటికి లోపలికి ఎగురుతూ దుంకుతూ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ నిలబడిపోదు కదా, అది మరలా నీటిలోకి మునుగుతుంది. ఇదేంది తిరవాత పెడతాడు చిట్లుతుంది కదా, ఏమంటారు, తిరవాత ఇట్లా చిటపట అంటుంది కదా, అట్లా ఎగురులాడుతుంటాయి చేపలు. చిన్న చేపలు ఎట్లా ఎగురుతాయి, ఒకదాని తర్వాత ఒకటి మెచ్చు. ఏది ఫస్ట్ వచ్చింది ఎట్లా గుర్తుపట్టుకోవాలి ఆయన? ఏది ఫస్ట్ వచ్చిందో ఆయనకి ఎట్లా వస్తుంది, దాన్ని పట్టుకునే లోపే మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. ఏది మొదట వచ్చిందో ఆయనకి ఎట్లా తెలుస్తుంది, మరలా నీటిలోకి వెళ్ళిపోతే? అది అక్కడ వల వేయమనలే దేవుడు. వల వేస్తే ఒక 10 చేపలు వస్తే అందులో ఏది మొదట వచ్చిందో అని డౌట్ పడవచ్చు. కానీ ఈ దేవుడు ఏం చేయమన్నాడు? అందుకే వల వేయొద్దు, గాలమే. గాలానికి ఎన్ని చేపలు వస్తాయి? ఒక్కటే.
దానికి మొదట ఏ చేప అయితే గాలం దగ్గరకు వస్తుందో దాన్ని తీసుకో. దాన్ని ఎప్పుడైతే బయటికి తీస్తావో దాన్ని నోరు తెరిచి చూస్తే అందులో ఒక షెకేలు, అందులో డబ్బు ఉంటుంది, అందులో కావాల్సిన మన పన్ను కట్టాల్సినటువంటి డబ్బులు దాని నోట్లో ఉన్నాయి. దాన్ని నోరు తెరిచి చూసి తీసుకొని రాపని చెప్పి పంపిస్తే ఎప్పుడైతే ఆ గాలం వేశాడో దానికి వచ్చి ఒక చేప తగిలి ఆ చేప బయటికి వచ్చిన తర్వాత నోరు తెరిచి చూస్తే అందులో షెకేలు ఉందంట. ఇప్పుడు అపనమ్మకముతో అవిశ్వాసముతో నమ్మలేని స్థితిలో వచ్చినటువంటి పేతురు నమ్మడానికి కారణమైంది ఆ చేప. అసలు ఇది సాధ్యమేనా అనుకున్నటువంటి పేతురు జీవితంలో నిజముగా దేవుడు ఏదైనా సాధ్యపరచగలడనే విశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడింది ఆ చేప. ఆ చేపే గనక ఆ రోజు రాకపోతే, ఆ చేప కాకుండా వేరే చేప గాలానికి పడి ఉంటే, ఆ చేప నోరు తెరిచినప్పుడు షెకేలు అందులో లేకపోతే ఆ పేతురులో ఉన్న అనుమానం కాస్త ఇంకా పెరిగి పెద్దదయ్యేదేమో. అల్ప విశ్వాసి కాస్త అవిశ్వాసిగా మారిపోయేవాడేమో. అందుకే ఆయన అవిశ్వాసిగా కాకపోకుండా అల్ప విశ్వాసములోనే ఉండిపోకుండా అతడు విశ్వాసములో పరిపూర్ణతలో రావడానికి ఆ చేప ఉపయోగపడింది. ఆ చేప ఆయన చెప్పినట్టుగానే గాలానికి పడి దాన్ని నోరు తెరిచినప్పుడు అందులో షెకేలు ఉండడం గమనించినటువంటి పేతురు మహానందముతోయా నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడే, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఆ దేవుడు నమ్మదగినవాడు అని నమ్మే పరిస్థితిలోనికి వచ్చాడు. ఈరోజు ఆ చేప యేసుక్రీస్తు వారిని నమ్మగలిగేలా, నమ్మకాన్ని కలిగించేలా ప్రవర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చేప నుంచి మనం ఇప్పుడు ఆ చేప ఎప్పటి ఎదురు చూస్తుంది ఆయన కోసం? ఎప్పుడొస్తాడో తెలీదు. పేతురు ఎప్పుడొస్తాడో తెలీదు, ఎప్పుడు గాలం వేస్తాడో తెలీదు. ఎండుందని ఇంటి దగ్గర పడుకుంటాడేమో, వాన పడుతుంది కాసేపు ఆగి వెళ్దాంలే అనుకుంటాడేమో. ఆయన వచ్చేదాకా ఈ షెకేలు నోట్లో పెట్టుకొని ఉండాల్సిందే. ఆయన వచ్చేదాకా కాసేపు పక్కకు పెట్టి కూర్చుందాం అనుకోవడానికి లేదు. ఇది పక్కకు పెట్టినప్పుడు వచ్చి గాలం వేసాడు అనుకో, గాలానికి ఉన్నటువంటి ఆహారాన్ని ఆశపడి ఇంకొక చేప వెళ్ళిపడింది అనుకో, ఆ చేప నోట్లో వెతికినప్పుడు షెకేలు దొరక్కపోతే అల్ప విశ్వాసి కాస్త అవిశ్వాసిగా మారే అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేరకపోగా నెరవేర్చడులే ఈయన అనే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందని ఆ చేప తన నమ్మకత్వాన్ని నిరూపించుకుంది. అలాగే ఇతరులు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మగలిగే స్థాయిలోనికి ఆ చేప ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవ చేపను చూసి మనం ఏం నేర్చుకుంటామంటే ఎంత నమ్మకంగా ఉందో. మొదటిది యోనా గ్రంథంలో మనం చూసిన దేవుడు అప్పగించిన బాధ్యతను అది నెరవేర్చింది. రెండవది మనం చూస్తే నమ్మకంగా పనిచేసింది. ఆయన ఎప్పుడొస్తాడో తెలియకపోయినా ఆయన కొరకు చాలా ఎదురు చూసి ఆయన వచ్చినప్పుడు తన పనిని, తన బాధ్యతను అది నెరవేర్చినట్టుగా నమ్మకముగా పనిచేసినటువంటి చేపగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూస్తాం చూడండి, లూకా సువార్త ఒకసారి 24వ అధ్యాయంలోనికి రండి. 36వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. చాలు. ఇక్కడ ఈ సందర్భం మీకు బహుశా జ్ఞాపకమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ భయపడి ఒక గదిలో దాక్కున్నప్పుడు ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు వారి శిష్యులను తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి భయపడి ఒక రూములో దాక్కున్నారంట. ఆ రూములో దాక్కున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయి దారిలో వెళ్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులుగా ఆయన ప్రత్యక్షమై సమాధానం తెలియజేసిన తర్వాత ఇక శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి తలుపు వేసి ఉండగానే వారి మధ్యలోనికి ప్రత్యక్షమయ్యాడంట. వారి మధ్యలో వచ్చి నిలబడి, రే తలుపు తెరవలేదు, ఎవరు వచ్చినట్టు మనకు అనిపించలేదు, అనుకోకుండా మన మధ్య నిలబడిన ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి వారిలో భయం మొదలైంది. ఏమో అనుకోకుండా మన మధ్యలోనికి ఎవరైనా వస్తే టెన్షన్ పడతాం, భయపడతాం, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడని. అందుకే ఆ రోజు శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా కనీసం తలుపులు తెరవకుండానే మన మధ్యలోనికి ఎలా వచ్చాడు అని చెప్పి శిష్యులు భయపడుతూ ఉన్నప్పుడు ఆయన అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి 38వ వచనంలో,
అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. చాలా ఇక్కడ వారు భయపడుతున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారే వచ్చాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన మొన్ననే చనిపోయాడు కదా, మొన్న చంపేశారు. మేము కల్లారా చూసాం, ఆయన చనిపోయాడు, మేమే సమాధి చేసి వచ్చాం కనుక ఇక యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు? బహుశా ఆయన కాకపోతే ఇంకెవరు వస్తారు? ఏదైనా దయ్యం వచ్చిందేమో అని చెప్పి భయపడుతున్నారంట. ఏదైనా భూతం వచ్చిందేమో, దయ్యం వచ్చిందేమో, మా మధ్యలోనికి మమ్మల్ని గలిబిలి చేయడానికి, మమ్మల్ని కలవరపరచడానికి ఏదైనా భూతం వచ్చిందేమో అని భయపడుతూ ఉంటే, ఇదిగో చనిపోయిన తర్వాత నేను మరలా తిరిగి లేస్తానని చెప్పాను కదా, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? నేను తిరిగి లేచాను అనడానికి మీ ఎదురుగా నేనే ఉన్నాను, నన్ను చూడండి అంటే కూడా వారికి నమ్మకం కలగట్లేదు. చనిపోయిన వారు ఎలా లేస్తారు? మొన్ననే చనిపోయాడు, మేమే సమాధి చేసాము ఆయన్ని, ఆయన చనిపోవడం మేము చూసాం, అన్ని దెబ్బలు తిని ఆయన మరలా బ్రతకడమా? ఇది నిజమా? ఇది జరుగుతుందా? అసలు ఇంత అసాధ్యమైన కార్యం ఎక్కడ జరుగుతుందిలే అని చెప్పి నమ్మడం లేదు. రే నేను లేచాను రా బాబు అంటే కూడా నమ్మట్లేదంట. అయితే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నేను భూతము కాదు, నేనే యేసుక్రీస్తు వారిని నమ్మాలంటే నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నా దేహాన్ని చూడండి. నాకు ఎముకలు మాంసం ఉన్నట్టుగానే భూతానికి ఉండవు, దయ్యాలకు ఉండవు. మాంసము ఎముకలు వాటికి ఉండవు కదా. ఇదిగో నాకు మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, నా చేతులు చూడండి, ఆ గాయాలు చూడండి, ఇప్పుడైనా నమ్మండి నేనే యేసుక్రీస్తు వారిని తిరిగి లేచానని ఆ శిష్యులతో చెప్తుంటే సంతోషపడిపోయారు. అవునా, నిజంగా యేసుక్రీస్తు వారు లేచారా అని చెప్పి సంతోషపడుతున్నారు. కానీ ఏదో ఒక మూల డౌటే. ఏమా నమ్మారు కానీ ఏదో ఒక మూలకు వచ్చే డౌట్ ఉంది. సరే లేచాడే అనుకుందాం, లేచిన తర్వాత ఈ శరీరము ఆ డోర్ తెరుచుకోకుండా ఎట్లా వస్తుందో లోపలికి? ఎవరైనా లోపల రావంటే ఆ తలుపు తీసుకొని రావాల్సిందే కదా. ఈయన తలుపు కూడా తీయకుండా ఎట్లా వచ్చారు లోపలికి? కాబట్టి ఈయన నిజంగా యేసుక్రీస్తు వారైనా, లేదా భూతం రూపంలో వచ్చి నేనే యేసుక్రీస్తు వారిని ఏదైనా భూతం మమ్మల్ని నమ్మిస్తుందా అని చెప్పి వారు ఇంకా అనుమానంతో చూస్తూ ఉంటే అప్పుడు ఆయన మాట్లాడతారు. చూడండి 41వ వచనం చదువుదాం. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. చాలా ఇక్కడ చూడండి, ఏమిచ్చారంట ఆయనకి? తింటేనే తప్ప నమ్మలేదు. రే నా కాళ్ళు చూడండి, చేతులు చూడండి, నేను బతికే ఉన్నానంటే నమ్మకం కలగట్లేదు. ఎప్పుడు నమ్మకం కలిగింది? ఒక కాల్చిన చేప ముక్కను తిన్న తర్వాత, ఓహో నిజంగా మన కళ్ళ ముందున్న ఈ చేపనైనా తినగలిగాడంటే, దయ్యాలు భూతాలు తినవు కదా, ఈయన తిన్నాడంటే ఈయన భూతం కాదు, ఈయన దయ్యం కాదు, నిజంగా ఈయన యేసుక్రీస్తు వారే తిరిగి లేచాడని నమ్మకం అప్పుడు వారిలో రూఢిగా నమ్మడానికి ఏది కారణమైంది? ఆ చేప కారణమైంది కదా. ఇప్పుడు ఆ చేప పునరుద్ధానాన్ని రుజువుపరిచింది. ఇప్పుడు ఈ చేప నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నమ్మని వారికి మనమే నమ్మకం కలిగించేలా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలని ఈ చేప ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి యోనా గ్రంథంలో మనం చూసినటువంటి చేప బాధ్యత కలిగి తండ్రి పనిని నెరవేర్చింది. కాబట్టి మనం కూడా ఆ చేపలాగా మనం కూడా దేవుడు అప్పగించిన పనిని మనం చేసేవారిగా ఉండాలి. రెండవదిగా షెకేలును అప్పగించినటువంటి చేప, అది నమ్మకంగా ఎదురు చూసింది. ఎన్ని రోజులైతుందో కానీ దేవుడు నియమించి పెట్టి అది నమ్మకంగా ఎదురు చూస్తుంది. అటు ఇటు పోకుండా తన భార్య బిడ్డలు ఎవరు, తన పిల్లలు ఎవరిని పట్టించుకోలేదేమో, ఈ షెకేలు అప్పగించేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళకూడదని అది కాచు కూర్చుంది. అంత నమ్మకత్వాన్ని అది సంపాదించుకున్నది. కాబట్టి ఆ చేప ద్వారా మనం దేవునికి నమ్మకంగా పని చేయాలి, నమ్మకంగా జీవించాలి అని మనం నేర్చుకోవచ్చు. మూడవది యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని రూఢీపరిచిన చేప. ఆ చేప నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నమ్మలేని స్థితిలో ఇంకా చాలామంది భూమి మీద ఎవరు, చాలామంది ఇంకొంతమంది నమ్మట్లేదు. ఆయన తిరిగి లేచాడంటే ఎక్కడ తిరిగి లేస్తారండి, మానవులు చనిపోయిన తర్వాత అయిపోయి ఇంకా మళ్ళా ఎప్పుడు లేస్తారు అని చెప్పి చాలామంది ఇంకా నమ్మట్లేదు. కానీ వారు నమ్మడానికి మనం ఉపయోగపడాలి. మన సాక్ష్యము
మనం మారిన పద్ధతి, మన ప్రవర్తన, మన తీరు అన్నిటిని చూసినప్పుడు ఓహో నిజంగా యేసుక్రీస్తు వారిని నమ్మిన బిడ్డలు ఇలా ఉంటారేమో అని చెప్పి మన ప్రవర్తన చూసి వారు మారే విధంగా మనం జీవించాలి. వారు యేసుక్రీస్తు వారిని నమ్మే విధంగా మనము ఆయన పునరుద్ధానాన్ని రూఢీపరిచే విధంగా ఆ చేపను గురించి మనం నేర్చుకుని ఆ విధంగా జీవించగలము అని ఆ చేప ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ 3 చేపల్లో ఏ చేప వలె జీవించినా మనము ధన్యులమే, ఏ చేపలాగా జీవించినా యేసుక్రీస్తు వారి బిడ్డలమే. కాబట్టి మనము కూడా ఈ చేపలు దేవుని మాట విన్నట్టుగానే నమ్మకంగా పనిచేస్తూ ఆయన నమ్మకత్వాన్ని సంపాదించుకొని ఆయన పునరుద్ధానాన్ని రూఢీపరుస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి తండ్రి అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజముగా తండ్రి చేపలే నీ దగ్గర అంత నమ్మకంగా జీవించే, మీరు అప్పగించిన బాధ్యతను, మీరు అప్పగించిన పనిని అంత నమ్మకంగా చేయగలిగితే ప్రభా, నీ రూపములో నీ పోలికలో చేయబడిన మేమే ఇంకా నమ్మకంగా చేయలేకపోతున్నాం. మేమే నమ్మకత్వాన్ని నిరూపించుకోలేకపోతున్నాం. మేమే అక్కడక్కడ తప్పిపోతూ నీ పనిని, నీ బాధ్యతను, నీవు అప్పగించిన దానిని మేము నమ్మకంగా ఉండలేక తండ్రి కొన్ని చోట్ల తొలగిపోతున్నాను. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాను. ఇక నుంచి అయినా ఆ చేపలే అంత నమ్మకంగా జీవించగలిగితే నీ రూపంలో మేము ఇంకెంత నమ్మకంగా జీవించాలో, నీ మరణ పునరుద్ధానాలను మేము ఇంకెంతగా మా జీవిత సాక్ష్యం ద్వారా రూఢీపరుస్తూ రుజువు చేస్తూ ముందుకు కొనసాగాలని నేర్పించినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నిజముగా విత్తబడిన వాక్యం మా అందరి హృదయాలలో ఫలించి ఆ విధమైన మార్పును తీసుకురావడానికి మీరే కృప చూపించమని ఈ రాత్రికాల సమయంలో ఆసక్తితో చేరొచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించి మరొకసారి అయినా రావడానికి మీరు కృప చూపించమని ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరవచ్చిన మా అందరిపై కుమ్మరించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.